విజయ్ టీవీ. ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల అధినేతలు భారీ బహిరంగ సభలతో బిజీగా గడుపుతున్నారు. అలాగే తమ హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ రద్దుపై తీవ్ర స్థాయిలో చర్చ మొదలైంది. వాలంటీర్ల వ్యవస్థ రద్దయిపోయిందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ప్రభుత్వం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు, కానీ ముఖ్యమంత్రి జగన్ ప్రచార సభల్లో అదే చెబుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థ రద్దయిపోయిందని, తాను రాగానే మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై పెడతానని అంటున్నారు. నిజానికి ఆ వ్యవస్థకు లాస్ట్ వర్కింగ్ డే మే 31. అప్పటికి ఎన్నికలు అయిపోతాయి. మామూలుగా అయితే కోడ్ రాకముందే ఈ వ్యవస్థ కొనసాగింపుకు ఉత్తర్వులు ఇచ్చేవారు. జగన్ కు ఆ ఉద్దేశం లేదు, అందుకే ఇవ్వలేదు. ఇప్పుడు ముందే ఆ వ్యవస్థ రద్దయిందని చెబుతున్నారు. వాలంటీర్లకు ప్రధానంగా ఉండే విధి ఒక్కటే, పింఛన్లు పంచడం. 3000 పింఛన్ ఇవ్వడానికి 5000 జీతం అనే సెటైర్లు ఇందుకే వినిపిస్తాయి. మిగతాదంతా వారు చేసేది వైసీపీ పని. ఆ పని చేయడానికి ఇప్పుడు అవకాశం లేదు. అంటే వాలంటీర్లకు పనేమీ లేదు. ఇక ఇచ్చే ఆ 5000 జీతం కూడా ఎందుకు దండగా అనుకున్నారేమో, కానీ వ్యవస్థను రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. టీడీపీ ఫిర్యాదుతో ఈసీ రద్దు చేసిందనేది జగన్ ఆరోపణ. రద్దు అనే మాట ఇప్పటి వరకు వినిపించలేదు, ఒక్క జగన్ నోటనే వస్తోంది. అంటే ఇక్కడే అతిపెద్ద కుట్ర జరుగుతోందని అర్థమవుతోంది. వాలంటీర్లు నీతి నిజాయితీగా ఉంటే కొనసాగిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. అసలు కొనసాగించడానికి అవకాశం లేకుండా వ్యవస్థనే ముందుగా రద్దు చేసేసే కుట్ర అమలు చేసినట్లుగా కనిపిస్తోంది. 5 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసి ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి ప్రైవేటు సంస్థలకు పంపడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వారి అవసరం తీరిపోయాక పక్కన పడేశారని అంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణకు తొలి సంతకం సంగతేమో, కానీ అసలు జగన్ చేసిన పని వల్ల వాలంటీర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.